వాతావరణంలోని ఏ పొర అతినీలలోహిత కిరణాలను గ్రహిస్తుంది మరియు భూమిపై ఉన్న జీవరాశిని తీవ్రమైన హానికరమైన శక్తి రూపాల నుండి రక్షిస్తుంది? స్ట్రాటో ఆవరణం. వాతావరణంలోని రెండో పొర అయిన స్ట్రాటో ఆవరణం అంటే స్ట్రాటోస్పియర్ లో ఓజోన్ పొర ఉంటుంది. ఇది సూర్యుని నుండి వచ్చే ప్రమాదకరమైన అతినీలలోహిత అంటే అల్ట్రావైలెట్ కిరణాలను గ్రహించి భూమిపై ఉన్న జీవరాశిని కాపాడుతుంది. 2002లో ఏ హక్కు జీవించే హక్కులో భాగమైంది? ప్రాథమిక విద్యా హక్కు. 2002లో చేసిన 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 6 నుండి 14 ఏళ్ల పిల్లలందరికీ ఉచిత మరియు తప్పనిసరి విద్యను ప్రాథమిక హక్కుగా మార్చారు. దీనిని రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఏలో జీవించే హక్కులో భాగంగా చేర్చారు. ఆగ్నేయం నుండి వాయువ్య దిశలో దాదాపు 135 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్న ప్రసిద్ధ కాశ్మీర్ లోయ ఏ శ్రేణుల మధ్య ఉంది? పిర్ పంజాల్ శ్రేణి మరియు జస్కర్ శ్రేణి. హిమాలయాల్లోని జస్కర్ శ్రేణి మరియు మధ్య హిమాలయాల్లోని పీర్ పంజాల్ శ్రేణుల మధ్య అందమైన కాశ్మీర్ లోయ ఉంది. ఇది జీలం నది ద్వారా ఏర్పడిన మైదాన ప్రాంతం. భారతదేశంలో ఏ కారణం వలన నైరుతి రుతుపవనాలు ఏర్పడతాయి? భూమి మరియు సముద్రం చల్లబడడం, వేడెక్కడంలో తేడాల వలన. వేసవిలో భూభాగం సముద్రం కంటే త్వరగా వేడెక్కుతుంది. దీనివల్ల భూమిపై అల్పపీడనం, సముద్రంపై అధిక పీడనం ఏర్పడతాయి. ఈ పీడన వ్యత్యాసం వల్ల గాలులు సముద్రం నుండి భూమి వైపు వీస్తాయి. అవే నైరుతి రుతుపవనాలుగా మారుతాయి. ఎక్స్ అనే దేశం యొక్క మానవ అభివృద్ధి సూచిక విలువ 0.976. అప్పుడు ఎక్స్ అనే దేశాన్ని ఏ అభివృద్ధి దేశంగా పరిగణిస్తారు? అత్యధిక మానవ అభివృద్ధి. మానవ అభివృద్ధి సూచిక హెచ్డిఐ విలువ 0.8 కంటే ఎక్కువగా ఉంటే ఆ దేశాన్ని అత్యధిక మానవ అభివృద్ధి కలిగిన దేశంగా గుర్తిస్తారు. ఇక్కడ ఇచ్చిన విలువ 0.976, కాబట్టి ఇది అత్యధిక అభివృద్ధి కేటగిరీలోకి వస్తుంది. ఒకే కాలంలో ఒకే పొలంలో 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలను పండించే పద్ధతిని ఏమంటారు? అంతర పంటలు పండించే పద్ధతి. ఒకే పొలంలో ఒకే సమయంలో 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలను నిర్ణీత వరుసలలో పండించడాన్ని అంతర పంటలు అంటే ఇంటర్ క్రాపింగ్ అంటారు. దీనివల్ల నేల సారం పెరగడమే కాకుండా తెగుళ్ల వ్యాప్తి కూడా తగ్గుతుంది. ఒక దేశంలో జనాభాలో ప్రతికూల వృద్ధి రేటు ఉన్నప్పుడు మనం దేనిని గమనించవచ్చు? జనన రేటు మరణ రేటు కంటే తక్కువగా ఉన్నదని. ఒక దేశంలో జనాభా పెరగకుండా తగ్గడాన్ని
ప్రతికూల వృద్ధి రేటు అంటే నెగటివ్ గ్రోత్ రేట్ అని అంటారు. పుట్టేవారి సంఖ్య అంటే బర్త్ రేట్ కంటే చనిపోయే వారి సంఖ్య అంటే డెత్ రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు జనాభా తగ్గుతుంది. కింది వాటిలో మానవ అభివృద్ధి యొక్క 4 స్తంభాలలో ఒకటి కానిది ఏది? సాంఘికత. మహబూబ్ ఉల్ హక్ ప్రకారం మానవ అభివృద్ధికి 4 ప్రధాన స్తంభాలు ఉన్నాయి. అవి 1 సమానత్వం అంటే ఈక్విటీ, 2 సుస్థిరత అంటే సస్టైనబిలిటీ, 3 ఉత్పాదకత అంటే ప్రొడక్టివిటీ, 4 సాధికారత అంటే ఎంపవర్మెంట్. అయితే సాంఘికత అనేది వీటిలో భాగం కాదు. కింది వాటి నుండి భూమధ్యరేఖ ప్రాంతంలో ఎక్కువగా పండే పంటను గుర్తించండి. రబ్బరు. భూమధ్యరేఖ ప్రాంతంలో ఏడాది పొడవునా అధిక ఉష్ణోగ్రత మరియు వర్షపాతం ఉంటుంది. రబ్బరు పండించడానికి ఇవి అనువైన పరిస్థితులు. అందుకే ఆగ్నేయ ఆసియా దేశాలైన ఇండోనేషియా, మలేషియా వంటి భూమధ్యరేఖ దేశాల్లో రబ్బరు సాగు అధికంగా ఉంటుంది. కింది వానిలో ప్రస్తుతం డాగర్ ల్యాండ్ అని పిలువబడే డాగర్ బ్యాంకును ఏది సూచిస్తుంది? చేపల పరిశ్రమ బాగా అభివృద్ధి చెందిన ఉత్తర సముద్రంలోని కొంత భాగం. ఉత్తర సముద్రంలోని ఒక నిస్సారమైన అంటే లోతు తక్కువ ప్రాంతాన్ని డాగర్ బ్యాంక్ అంటారు. ఇక్కడ నీరు తక్కువ లోతులో ఉండడం వల్ల సూర్యరశ్మి అడుగు వరకు చేరుతుంది. దీనివల్ల చేపలకు ఆహారమైన ప్లవాంకాలు సమృద్ధిగా పెరుగుతాయి. అందుకే ఇది ప్రపంచ ప్రసిద్ధ చేపల వేట కేంద్రంగా ఎదిగింది. ఈ క్రింది వాటిలో వ్యవస్థీకృత రంగం యొక్క లక్షణం కానిది ఏది? చిన్న మరియు చెల్లాచెదురుగా ఉన్నటువంటి పారిశ్రామిక యూనిట్లు. వ్యవస్థీకృత రంగం అంటే ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే ప్రభుత్వ నిబంధనలు పాటించే పెద్ద పరిశ్రమలు లేదా కార్యాలయాలు. అక్కడ ఉపాధి భద్రత, నిర్ణీత పనిగంటలు ఉంటాయి. కానీ చిన్న మరియు చెల్లాచెదురుగా ఉన్న యూనిట్లు అనేవి అవ్యవస్థీకృత రంగం అంటే అనార్గనైజ్డ్ సెక్టార్ యొక్క లక్షణం. అగ్నిపర్వతాల శిలా శైథిల్యం వలన ఏర్పడిన నేలలు ఏవి? నల్లరేగడి నేలలు. అగ్నిపర్వతాల నుండి వెలువడే లావా చల్లబడి ఏర్పడిన బాసాల్ట్ శిలలు శైథిల్యం చెందడం వల్ల నల్లరేగడి నేలలు ఏర్పడతాయి. వీటిని రెగుర్ నేలలు అని కూడా అంటారు. ఇవి పత్తి సాగుకు చాలా అనుకూలమైనవి. ఖండచలన సిద్ధాంతంను ప్రవేశపెట్టిన ఆల్ఫ్రెడ్ వెగ్నర్ ఒక జర్మన్ డాష్. వాతావరణ శాస్త్రవేత్త మరియు భూభౌతిక శాస్త్రవేత్త. ఆల్ఫ్రెడ్ వెగ్నర్ ప్రధానంగా ఒక వాతావరణ శాస్త్రవేత్త అయినప్పటికీ భూఖండాలు ఒకప్పుడు కలిసి ఉండేవని నిరూపించడానికి భూభౌతిక శాస్త్ర ఆధారాలను కూడా సేకరించి ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించి భూభౌతిక శాస్త్రంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. కింది వాటిలో
ప్రపంచంలోకెల్లా అత్యంత చదునుగా మరియు మృదువుగా ఉండే ప్రాంతం ఏది? మహాసముద్ర మైదానం. మహాసముద్రాల అడుగుభాగంలో ఉండే మహాసముద్ర మైదానాలు ప్రపంచంలోనే అత్యంత చదునైన ప్రాంతాలు. ఇవి నదులు మరియు సముద్ర జీవుల ద్వారా వచ్చే మెత్తటి అవక్షేపాలతో నిండి ఉండి చాలా మృదువుగా ఉంటాయి. ఈ క్రింది ఒప్పందాలలో 1991వ సంవత్సరంలో సంతకం చేయబడిన ఒప్పందం ఏది? మొదటి వ్యూహాత్మక ఆయుధ తగ్గింపు ఒప్పందం. మొదటి వ్యూహాత్మక ఆయుధ తగ్గింపు ఒప్పందం. దీన్నే స్టార్ట్ 1 అంటారు. అంటే స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ. ఈ ఒప్పందంపై అమెరికా మరియు సోవియట్ యూనియన్ అంటే యుఎస్ఎస్ఆర్ 1991 జూలై 31న సంతకాలు చేశాయి. దీని ముఖ్య ఉద్దేశ్యం అణ్వాయుధాల సంఖ్యను తగ్గించడం. అయితే స్టార్ట్ 2 అనేది 1993లో జరిగింది. కింది వాటిలో మహాత్మాగాంధీ ప్రభావంతో అహ్మదాబాదులో ఏర్పడిన ట్రేడ్ యూనియన్ ఏది? మజ్దూర్ మహాజన్. 1918లో జరిగిన అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె తర్వాత గాంధీజీ మార్గదర్శకత్వంలో మజ్దూర్ మహాజన్ సంఘ్ అంటే అహ్మదాబాద్ టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ ఏర్పడింది. అహింస మరియు చర్చల ద్వారా యజమానులు కార్మికుల మధ్య సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఆయన దీని ద్వారా నిరూపించారు. సుదీర్ఘ పోరాటం తర్వాత 1951లో లిబియా ఇటలీ నుండి స్వతంత్రం పొందినప్పుడు ఇటలీ అధికారాన్ని ఎవరికి బదిలీ చేసింది? ఇద్రిస్ రాజు. 1951లో లిబియా స్వాతంత్రం పొందినప్పుడు అది ఒక రాజరికంగా ఏర్పడింది. అప్పట్లో ఇద్రిస్ రాజు లిబియాకు మొదటి మరియు ఏకైక రాజుగా అధికారాన్ని స్వీకరించారు. ఆ తర్వాత 1969లో ముహమ్మర్ గడాఫీ తిరుగుబాటు చేసి రాజరికాన్ని అంతం చేశారు. 1906లో ప్రసిద్ధ జానపద కళలను ఉపయోగించడం ద్వారా దళితులలో అవగాహన కల్పించడానికి భాగ్యరెడ్డి వర్మ దేనిని ప్రారంభించారు? జగన్ మిత్రమండలి. హైదరాబాదులో దళితుల అభ్యున్నతికి కృషి చేసిన భాగ్యరెడ్డి వర్మ 1906లో జగన్ మిత్రమండలిని స్థాపించారు. దీని ద్వారా హరికథలు, భజనలు మరియు ఇతర జానపద కళారూపాలను ఉపయోగించి దళితులలో సామాజిక అవగాహన మరియు విద్యా చైతన్యాన్ని పెంపొందించారు. బుర్రకథ యొక్క మూలం ఏ ఉద్యమంతో ముడిపడి ఉంది? వీరశైవ ఉద్యమం. బుర్రకథకు మూలమైన జంగం కథలు 12వ శతాబ్దపు వీరశైవ ఉద్యమం నుండి ఉద్భవించాయి. జంగం కులస్తులు శివుని గొప్పతనాన్ని చాటి చెప్పడానికి ఈ కళారూపాన్ని ఉపయోగించేవారు. కాలక్రమేణా ఇది బుర్రకథగా రూపాంతరం చెంది సామాజిక మరియు రాజకీయ చైతన్యానికి సాధనంగా మారింది. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఎవరితో కూడి ఉంది?
చైర్మన్ మరియు 6 సభ్యులు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ అంటే డ్రాఫ్టింగ్ కమిటీ మొత్తం 7 మంది సభ్యులతో ఏర్పడింది. ఇందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్ కాగా ఆయనతో పాటు మరో 6 సభ్యులు. అందులో కెఎం మున్షి, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, మాధవరావు మరియు టిటి కృష్ణమచారి ఉన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం తెలంగాణలోని ఏ జిల్లాలో ఉంది? జగిత్యాల. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం తెలంగాణలోని జగిత్యాల జిల్లా మలయాళ మండలంలోని ముత్యంపేట గ్రామంలో ఉంది. ఇక్కడి స్వామివారు శంకు చక్రములతో, హృదయంలో సీతారాములతో వెలసి ఉండడం ఒక ప్రత్యేకత. భారత రాజ్యాంగం ప్రకారం ఏ రాజ్యం వ్యక్తులపై ఏ మతాన్ని బలవంతంగా రుద్దదు లేదా వ్యక్తుల మత స్వేచ్ఛను హరించదు? లౌకిక రాజ్యం. లౌకిక రాజ్యం అంటే ప్రభుత్వానికి అధికారికంగా ఎటువంటి మతం ఉండదు. ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుంది మరియు ఏ వ్యక్తిని కూడా ఒక నిర్దిష్ట మతాన్ని అనుసరించమని ఒత్తిడి చేయదు. భారత రాజ్యాంగ పీఠికలో 1976లో లౌకిక అనే పదాన్ని చేర్చారు. ఏ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగ చరిత్రలో రెండవ ముఖ్యమైన ఘట్టంగా ప్రాచుర్యం పొందింది? కేశవానంద భారతి కేసు. 1973లో జరిగిన కేశవానంద భారతి కేసు తీర్పు ద్వారా సుప్రీంకోర్టు రాజ్యాంగానికి మౌలిక స్వరూపం ఉంటుందని, దానిని పార్లమెంటు మార్చలేదని స్పష్టం చేసింది. ఇది రాజ్యాంగ అత్యున్నతను కాపాడడంలో మరియు న్యాయ వ్యవస్థ పరిధిని విస్తరించడంలో అత్యంత కీలకమైన మైలురాయిగా నిలిచింది. శాశ్వత శాంతి మరియు మానవ అభివృద్ధిని నిర్ధారించడం అనే 2 లక్ష్యాలతో ప్రారంభించబడిన అంతర్జాతీయ సంస్థ ఏది? ఐక్యరాజ్య సమితి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో యుద్ధాలను నివారించి శాశ్వత శాంతిని నెలకొల్పడానికి మరియు దేశాల మధ్య ఆర్థిక సామాజిక అభివృద్ధిని పెంపొందించడానికి 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి అంటే యుఎన్ఓ స్థాపించబడింది. 1990లో భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎల్కే అద్వానీ ఎక్కడి నుండి అయోధ్య వరకు రథయాత్రను చేపట్టారు? సోమనాథ్. ఎల్కే అద్వానీ 1990 సెప్టెంబర్ 25న గుజరాత్లోని సోమనాథ్ నుండి ఉత్తరప్రదేశ్లోని అయోధ్య వరకు రథయాత్రను ప్రారంభించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం మద్దతు కూడగట్టడం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశ్యం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 సబ్సెక్షన్ 6 ప్రకారం ఏది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవలను ఉపయోగించుకుంటుంది? ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం. ఆర్టికల్ 324 క్లాజ్ 6 ప్రకారం
ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని సమకూర్చమని ఎన్నికల సంఘం కోరినప్పుడు రాష్ట్రపతి లేదా గవర్నర్ ఆ సౌకర్యాన్ని కల్పించాలి. దీని ద్వారా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనే అవకాశం కలుగుతుంది. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం ప్రధానమంత్రి సలహాతో భారత రాష్ట్రపతి రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్ర గవర్నర్ను రాష్ట్ర పరిపాలనను చేపట్టమని ఆదేశించవచ్చు? 356వ అధికరణ. రాజ్యాంగంలోని 356వ అధికరణ ప్రకారం రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని భావించినప్పుడు రాష్ట్రపతి పాలనను విధించవచ్చు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం తరపున గవర్నర్ ఆ రాష్ట్ర పరిపాలనా బాధ్యతలను నిర్వహిస్తారు. 1971లో భారతదేశంలో జరిగిన లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏ జనాకర్షక నినాదంతో ఎన్నికల్లో పోటీ చేసింది? గరీబీ హఠావో. 1971 ఎన్నికల్లో ఇందిరాగాంధీ గరీబీ హఠావో అంటే పేదరికాన్ని పారద్రోలండి అనే నినాదంతో ప్రజల మద్దతును పొంది భారీ విజయం సాధించారు. ప్రత్యర్థి కూటమి ఇందిరా హఠావో అని నినదించగా ఆమె పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యతనిస్తూ ఈ నినాదాన్ని రూపొందించారు. మనం వైరుధ్యాల జీవితంలోకి ప్రవేశించబోతున్నాం. రాజకీయాల్లో సమానత్వం ఉంటుంది మరియు సామాజిక మరియు ఆర్థిక జీవితంలో అసమానత ఉంటుంది అని చెప్పిన వారు ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చే సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ ప్రసిద్ధ వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఒక వ్యక్తి ఒక ఓటు ద్వారా సమానత్వం వచ్చినప్పటికీ సామాజిక ఆర్థిక రంగాల్లో ఉన్న అసమానతలను తొలగించకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆయన హెచ్చరించారు. శాశ్వత శిస్తు నిర్ణయ ఒప్పందం ద్వారా పన్నును వసూలు చేసే అధికారం ఎవరికి ఇవ్వబడింది? జమీందారులకు. 1793లో లార్డ్ కార్న్వాలిస్ ప్రవేశపెట్టిన ఈ పద్ధతి ప్రకారం జమీందారులకు భూమిపై యాజమాన్య హక్కులు మరియు రైతుల నుండి పన్ను వసూలు చేసే అధికారం ఇవ్వబడింది. వసూలు చేసిన పన్నులో నిర్ణీత భాగాన్ని జమీందారులు బ్రిటిష్ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండేది. ఇటలీని ఇటాలియన్ రిపబ్లిక్గా ఏకం చేయడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించడానికి గిసెప్పే గారిబాల్డి ఏర్పాటు చేసిన రహస్య సంఘాన్ని ఏమని అంటారు? ఎర్ర చొక్కాలు. గిసెప్పే గారిబాల్డి ఇటలీ ఏకీకరణ కోసం రెడ్ షర్ట్స్ అంటే ఎర్ర చొక్కాలు అనే స్వచ్ఛంద సైన్యాన్ని ఏర్పాటు చేసి దక్షిణ ఇటలీని విముక్తి చేశారు. వీరి పోరాటం ఇటలీని ఏకీకృత రిపబ్లిక్గా మార్చడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది. మొదటి ఇంగ్లీష్ కాలువ అయిన వోల్సీ కాలువను నిర్మించిన వారు ఎవరు? జేమ్స్ బ్రిన్లీ. బొగ్గు గనుల నుండి రవాణా సౌకర్యం కోసం 1761లో జేమ్స్ బ్రిన్లీ వోల్సీ కాలువను నిర్మించారు. ఈ కాలువ ద్వారా రవాణా సులభతరం కావడంతో
బొగ్గు ధరలు సగానికి పైగా తగ్గి పారిశ్రామిక విప్లవానికి ఊతం లభించింది. 1991లో యుఎస్ఎస్ఆర్ రద్దును ప్రకటించిన వారు ఎవరు? బోరిస్ ఎల్ట్సిన్. డిసెంబర్ 1991లో రష్యా అధ్యక్షుడైన బోరిస్ ఎల్ట్సిన్ ఉక్రెయిన్ మరియు బెలారస్ నాయకులతో కలిసి సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ రద్దును ప్రకటించారు. దీనితో సోవియట్ యూనియన్ స్థానంలో స్వతంత్ర దేశాల కామన్వెల్త్ సిఐఎస్ ఏర్పడింది. 16వ శతాబ్దంలో హిందూ మహాసముద్రం మీద సముద్రతీర సామ్రాజ్యంను స్థాపించిన వారు ఎవరు? పోర్చుగీస్. 16వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు హిందూ మహాసముద్రంపై పట్టు సాధించి ఎస్టాడో డా ఇండియా అనే సముద్రతీర సామ్రాజ్యాన్ని స్థాపించారు. వారు శక్తివంతమైన నౌకాదళం ద్వారా కీలకమైన రేవు పట్టణాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. వితంతువుల పునర్వివాహం. ముఖ్యంగా బాల వితంతువుల కొరకు పోరాడిన సంఘ సంస్కర్త ఎవరు? ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ చేసిన నిరంతర కృషి ఫలితంగానే 1856లో వితంతు పునర్వివాహ చట్టం ఆమోదించబడింది. ఆయన స్వయంగా అనేక వితంతు వివాహాలను జరిపించి సమాజంలో మార్పు కోసం నిలబడ్డారు. క్రిప్స్ మిషన్ విఫలమైన తరువాత బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ తన 3వ ప్రధానమైన ఏ ఉద్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు? క్విట్ ఇండియా ఉద్యమం. 1942లో క్రిప్స్ రాయబారం విఫలమైన తరువాత గాంధీజీ ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం సందర్భంగానే ఆయన డూ ఆర్ డై అంటే చేయండి లేదా చావండి అనే ప్రసిద్ధ నినాదాన్ని ఇచ్చారు. మార్చ్ 1946లో బ్రిటిష్ మంత్రివర్గం 3 సభ్యులతో కూడిన ఒక బృందాన్ని దేనిని సమీక్షించడానికి న్యూఢిల్లీకి పంపింది? ఆల్ ఇండియా ముస్లిం లీగ్ చేసిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోరికను పరిశీలించి స్వతంత్ర భారతదేశానికి అనువైన రాజకీయ చట్టాన్ని సిఫారసు చేయడానికి. 3 సభ్యులతో కూడిన ఈ బృందాన్ని క్యాబినెట్ మిషన్ అని అంటారు. ఈ బృందం భారతదేశానికి స్వతంత్ర్యం ఇచ్చే అంశంపై మరియు ముస్లిం లీగ్ యొక్క ప్రత్యేక దేశ డిమాండును పరిశీలించి ఒక పరిష్కారాన్ని సూచించడానికి వచ్చింది. కింది అసఫ్ జాహీ పాలకులలో మొఘలులు ఎవరికి నిజాం అనే బిరుదును ఇవ్వలేదు? నాజర్ జంగ్, ముజఫర్ జంగ్ మరియు సబత్ జంగ్. మొదటి నిజాం మరణం తర్వాత జరిగిన వారసత్వ పోరులో పాలించినటువంటి నాజర్ జంగ్, ముజఫర్ జంగ్ మరియు సలబత్ జంగ్ అంటే సబత్ జంగ్ వీళ్లను మొఘలు చక్రవర్తులు అధికారికంగా నిజాములుగా గుర్తించలేదు. అసఫ్ జాహీ వంశంలో కేవలం 7గురిని మాత్రమే అధికారికంగా నిజాములుగా పరిగణిస్తారు.
దేశంలోని 7 జిల్లాల్లో హరిత విప్లవాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు మరియు దీనిని ఏ విధంగా పిలిచారు? సాంద్ర వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమం 1960-61లో దేశంలోని ఎంపిక చేసిన 7 జిల్లాల్లో సాంద్ర వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమం ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఐఏడిపి ప్రారంభించబడింది. దీనినే ప్యాకేజీ ప్రోగ్రామ్ అని కూడా పిలుస్తారు. ఇది తరువాత దేశవ్యాప్తంగా హరిత విప్లవానికి పునాది వేసింది. జాతీయ ఆదాయానికి సంబంధించి కింది వాటిలో సరి అయిన స్టేట్మెంటును గుర్తించండి. ఏ. ఒక దేశంలో ఏటా ఉత్పత్తి అయ్యే అన్ని అంతిమ వస్తువులు మరియు సేవల మొత్తం మార్కెట్ విలువను జాతీయ ఆదాయం అంటారు. బి. ఒక సంవత్సరంలో వివిధ ఆర్థిక కార్యకలాపాల ద్వారా ఒక దేశానికి వచ్చే మొత్తం ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటారు. ఏ మరియు బి రెండూ సరైనవే. జాతీయ ఆదాయాన్ని ఉత్పత్తి కోణం నుండి చూసినప్పుడు అంతిమ వస్తు సేవల విలువగాను, అలాగే ఆదాయ కోణం నుండి చూసినప్పుడు వివిధ రంగాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయంగాను నిర్వచించవచ్చు. ఈ రెండు నిర్వచనాలు ఒకే ఆర్థిక వ్యవస్థ యొక్క మొత్తం విలువను సూచిస్తాయి. కింది వాటిలో ప్రాథమిక రంగానికి చెందిన వాటిని గుర్తించండి. ఏ. తోట పని, బి. తేనెటీగల పెంపకం, సి. బుట్టల తయారీ. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ మరియు బి మాత్రమే సరైనవి. ప్రకృతి వనరులపై నేరుగా ఆధారపడే తోట పని మరియు తేనెటీగల పెంపకం ప్రాథమిక రంగానికి చెందుతాయి. బుట్టల తయారీ అనేది ముడి సరుకును వస్తువుగా మార్చే ప్రక్రియ, కాబట్టి ఇది ద్వితీయ రంగం లేదా పరిశ్రమల రంగానికి చెందుతుంది. అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో ఏ రకమైన వ్యవసాయాన్ని చేపడతారు? సాంద్ర జీవనాధార వ్యవసాయం. జనాభా ఒత్తిడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తక్కువ భూమి నుండి ఎక్కువ దిగుబడి సాధించడానికి సాంద్ర జీవనాధార వ్యవసాయం అంటే ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ చేస్తారు. ఇందులో అధిక శ్రమతో పాటు రసాయన ఎరువులు మరియు నీటిపారుదల సౌకర్యాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను నిర్ణయించేది ఏది? వ్యవసాయ ధరల కమిషన్. వ్యవసాయ వ్యయాలు మరియు ధరల కమిషన్ సిఏసిపి సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను అంటే ఎంఎస్పిని నిర్ణయిస్తుంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వారిని నష్టాల నుండి రక్షించడం ఈ విధానం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. భారతదేశంలో 1991 పారిశ్రామిక విధానంలో ఏ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది? ప్రైవేటు రంగం. 1991 నూతన ఆర్థిక సంస్కరణల ద్వారా లైసెన్స్ రాజును రద్దు చేసి ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు రంగానికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చారు. దీనివల్ల పెట్టుబడులు పెరగడంతో పాటు పరిశ్రమల స్థాపనలో ప్రభుత్వ నియంత్రణలు గణనీయంగా తగ్గాయి.
కాగితం ఉత్పత్తి యొక్క ఏ దశలో కాగితం పొడవు మరియు మందం నిర్ణయించబడతాయి? గుజ్జును విస్తరించడం. కాగితం తయారీ యంత్రంపై ద్రవరూపంలో ఉన్న గుజ్జును విస్తరించినప్పుడు అది రోలర్ల ద్వారా వెళుతూ కాగితం యొక్క మందం మరియు వెడల్పును పొందుతుంది. ఈ దశలోనే నీరు తొలగించబడి గుజ్జు పొరలా మారుతుంది. కింది వాటిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క సాధారణ విధి కానిది ఏది? బ్యాంకుల తనిఖీ. ప్రభుత్వానికి బ్యాంకర్గా వ్యవహరించడం, విదేశీ మారక నిల్వలను కాపాడడం మరియు దేశంలో పరపతిని నియంత్రించడం ఆర్బీఐ యొక్క ప్రధాన విధులు. బ్యాంకుల తనిఖీ అంటే ఇన్స్పెక్షన్ అనేది ఒక పర్యవేక్షక విధి. కింది వాటిలో నియత రుణం అంటే ఫార్మల్ క్రెడిట్ ఇచ్చేవారు ఎవరు? సహకార సంఘాలు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఆర్బీఐ పర్యవేక్షణలో పనిచేసే బ్యాంకులు మరియు సహకార సంఘాలను నియత రుణవనరులు అని అంటారు. వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు, స్నేహితులు మరియు బంధువులు అనియత రంగం క్రిందకు వస్తారు. వీరికి ఎటువంటి ప్రభుత్వ నియంత్రణ ఉండదు. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించువారు ఎవరు? కేంద్ర గణాంక అధికారి. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని కేంద్ర గణాంక కార్యాలయం అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ సిఎస్ఓ లెక్కిస్తుంది. ఇది గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తూ దేశ ఆర్థిక వృద్ధిని అంచనా వేస్తుంది. సాంఘిక శాస్త్రాలు, సామాన్య శాస్త్రాలకు సంబంధించి ఈ క్రింది వాక్యములలో సరైనవి ఏవి? ఏ మరియు సి మాత్రమే. సాంఘిక శాస్త్రాలు కూడా సామాన్య శాస్త్రాల వలె శాస్త్రీయ దృక్పథంతోనే సామాజిక వాస్తవాలను అధ్యయనం చేస్తాయి. కాబట్టి అవి కేవలం నమ్మక వ్యవస్థలపై ఆధారపడి ఉంటాయని చెప్పడం సరికాదు. ప్రొఫెసర్ అమర్త్య సేన్కు సంబంధించి ఈ క్రింది వాటిని జతపరచండి. A2, B3, C1. ప్రొఫెసర్ అమర్త్య సేన్ సంక్షేమ ఆర్థిక శాస్త్రంలో చేసిన కృషికి గాను 1998లో నోబెల్ బహుమతిని, అలాగే 1999లో భారతరత్న అవార్డును అందుకున్నారు. ఆర్థిక సిద్ధాంతాలకు అందించిన విశిష్ట సేవలకు గాను 2000 సంవత్సరంలో లియోన్టీఫ్ ప్రైజ్ లభించింది. నిర్మాణాత్మక వాదమునకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. ఏ మరియు బి మాత్రమే. నిర్మాణాత్మక వాదం ప్రకారం అభ్యసనం అనేది క్రియాశీలక ప్రక్రియ. పియాజే వ్యక్తిగత నిర్మాణాత్మక వాదాన్ని, అలాగే వైగాట్స్కీ సాంఘిక నిర్మాణాత్మక వాదాన్ని బలపరిచారు. అయితే జాన్ డ్యూయి అనుభవపూర్వక అభ్యసనాన్ని నమ్మారు, అంతేగాని కంఠస్థీకరణను కాదు. సమాన అవకాశం అనునది డాష్
రాజకీయ మరియు సాంఘిక విలువ రెండూ. సమాన అవకాశం అనేది ప్రతి పౌరుడికి రాజకీయాల్లో పాల్గొనే హక్కును మరియు సమాజంలో వివక్ష లేని హోదాను కల్పిస్తుంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ న్యాయాన్ని మరియు సామాజిక సమానత్వాన్ని పెంపొందించే ఉమ్మడి విలువగా పనిచేస్తుంది. ఉత్తమ పౌరసత్వమును పెంపొందించుట మరియు పట్టికలు, గ్రాఫ్ల తయారీ నైపుణ్యాలను పొందుట అను అంశాలు వరుసగా వేటికి సంబంధించినవి. ఉద్దేశ్యాలు మరియు లక్ష్యాలు. ఉద్దేశ్యాలు అనేవి విస్తృతమైనవి మరియు దీర్ఘకాలికమైనవి. ఉదాహరణ ఉత్తమ పౌరసత్వం. ఇవి సాధించడానికి ఎక్కువ సమయం పడుతుంది. లక్ష్యాలు అనేవి నిర్దిష్టమైనవి, స్వల్పకాలికమైనవి మరియు కొలవదగినవి. ఉదాహరణకు గ్రాఫ్లు గీయడం. తరగతి గది బోధన ద్వారా లక్ష్యాలను వెంటనే సాధించవచ్చు. విద్యా హక్కు చట్టం ఆర్టీఈ 2009లోని క్రింది ఏ సెక్షన్ ఒక ఉపాధ్యాయుడు నిర్ధారిత సమయంలో మొత్తం సిలబస్ను పూర్తి చేయాలని చెబుతుంది? సెక్షన్ 24(1)(c). విద్యా హక్కు చట్టం 2009లోని సెక్షన్ 24 ఉపాధ్యాయుల విధులను వివరిస్తుంది. ఇందులో సెక్షన్ 24(1)(c) ప్రకారం ఉపాధ్యాయుడు నిర్ణీత కాల వ్యవధిలో మొత్తం సిలబస్ను పూర్తి చేయాల్సిన బాధ్యతను కలిగి ఉంటాడు. పీరియాడికల్స్ వేటి కిందికి వస్తాయి? ముద్రిత ఉపకరణాలు మరియు దృశ్య ఉపకరణాలు రెండూ. పీరియాడికల్స్ అనేవి అచ్చువేయబడిన పత్రికలు కాబట్టి ఇవి ముద్రిత ఉపకరణాల విభాగంలోకి వస్తాయి. వీటిని కళ్ళతో చూసి చదవడం ద్వారా సమాచారాన్ని గ్రహిస్తాం కాబట్టి ఇవి దృశ్య ఉపకరణాలు కూడా అవుతాయి. ఏ భూపటాలు ప్రపంచంలో విస్తరించి ఉన్న వివిధ మానవ జాతులను సూచిస్తాయి? ఎథ్నోగ్రాఫికల్ పటాలు. ఎథ్నోగ్రాఫికల్ పటాలు వివిధ ప్రాంతాలలో నివసించే మానవ జాతులు, వారి సంస్కృతులు, భాషలు మరియు జాతిపరమైన పంపిణీని సూచిస్తాయి. వెజిటేషన్ పటాలు వృక్ష సంపదను, అలాగే శీతోష్ణ స్థితి పటాలు వాతావరణ పరిస్థితులను మరియు రాజకీయ పటాలు దేశాల సరిహద్దులను తెలియజేస్తాయి. నదులు, లోయలు, పర్వతాలు అను పాఠ్య బోధనకు తోడ్పడే అత్యంత అనువైన పద్ధతి ఏది? వనరుల పద్ధతి. వనరుల పద్ధతి ద్వారా విద్యార్థులు నదులు, లోయలు, పర్వతాల వంటి భౌగోళిక అంశాలను క్షేత్ర పర్యటనలు లేదా మ్యాపుల వంటి ప్రాథమిక వనరుల ద్వారా నేరుగా అవగాహన చేసుకుంటారు. ఇది అమూర్త భావనలను మూర్త రూపంలో అర్థం చేసుకోవడానికి అత్యంత అనువైన మార్గం. ఏ బోధనా దశలో బోధనా లక్ష్యాలు నిర్ధారించబడతాయి మరియు తరగతిలో పిల్లలకు చెప్పబోయే విషయంపై నిర్ణయం తీసుకోబడుతుంది? ఫ్రీ యాక్టివ్ దశ. జాక్సన్ వర్గీకరణ ప్రకారం బోధనలో 3 దశలుంటాయి. ఫ్రీ యాక్టివ్ దశ అనేది
తరగతి గదికి వెళ్ళకముందు ఉపాధ్యాయుడు చేసే సన్నాహక దశ. ఈ దశలోనే బోధనా లక్ష్యాల నిర్ణయం, పాఠ్య ప్రణాళిక మరియు బోధనా పద్ధతుల ఎంపిక జరుగుతుంది. 1980లలో భావనా పటములను ఒక బోధనా వ్యూహంగా మొదటిసారి పెంపొందించిన వ్యక్తి ఎవరు? జేడి నోవక్. జోసెఫ్ డి నోవక్ 1980లలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంచడానికి భావనల మధ్య సంబంధాలను చూపే కాన్సెప్ట్ మ్యాపింగ్ను రూపొందించారు. ఇది సంక్లిష్టమైన సమాచారాన్ని దృశ్య రూపంలో సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మీ ప్రాంతంలో భూగర్భ జలాన్ని పూర్వస్థితికి తీసుకురావడానికి గల మార్గాలను గురించి ఆలోచించండి అను ప్రశ్న ఈ క్రింది ఏ విద్యా ప్రమాణమును సాధించుటకు ఉద్దేశించబడింది? సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట మరియు ప్రశ్నించుట. భూగర్భ జలాల క్షీణత అనేది ఒక సామాజిక సమస్య. దీనిపై విద్యార్థి స్పందించడం మరియు పరిష్కారాలను ఆలోచించడం సమకాలీన అంశాలపై ప్రతిస్పందన కిందకు వస్తుంది.